ఏపీఎల్ న్యూస్కు స్వాగతం. ఈరోజు మనం నూతన ప్రసాద్ గారి జీవితం గురించి అట్లాగే ఆయన సినిమా ప్రయాణం గురించి మనం తెలుసుకుందాం. వెండితెర ప్రసాదం 101 జిల్లాల అందగాడు నూతన ప్రసాద్. అభినయం ప్రత్యేకమైనది. ఆర్థిక ఇబ్బందులు, మద్యపానం నుండి కోలుకొని పేరు మార్చుకొని నూతన వరప్రసాద్గా కొత్త జీవితం ప్రారంభించారు. 1949లో జరిగిన ప్రమాదంలో వెన్నుపూస విరిగి చక్రాల కుర్చీకే పరిమితమైన ఆత్మస్థైర్యంతో నటన ప్రస్థానాన్ని కొనసాగించి తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేశారు. తెలుగు చిత్రసీమలో తనదైన శైలితో ప్రత్యేకమైన వాచకంతో ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు నూతన ప్రసాద్. కామెడీ పాత్రలైన, కన్నింగ్ విలన పాత్రలైన తన అభినయంతో ప్రాణం పోసిన ఆయన అసలు పేరు తాడేపల్లి సత్యదుర్గ వరప్రసాద్. 1945 డిసెంబర్ 12న కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించిన వరప్రసాద్ తండ్రి సుబ్బారావు గారు గుమస్తాగాను, వారి తల్లి శ్యామలాదేవి బట్టలు కుడుతూ కుటుంబాన్ని పోషించారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ వరప్రసాద్ కైకలూరులో SSLC వరకు చదివి 1965లో మచిలీపట్నంలోని నేషనల్ కాలేజీలో IIT పూర్తి చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హైదరాబాద్లోని HAL సంస్థానంలో ఉద్యోగాలు చేసిన ఆయన రంగస్థల నటుడు భాన్ ప్రకాష్ ద్వారా నటనపై ఆసక్తి పెంచుకున్నారు. రంగస్థలంపై 10 ఏళ్లు కృషి చేసి వరప్రసాద్ 1972లో విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి నాటక పోటీలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకొని తన తల్లి కోరికను పాక్షికంగా నెరవేర్చారు. సినీ రచయిత పనిశెట్టి శ్రీరామమూర్తి ద్వారా సినీ రంగప్రవేశం చేసిన విడుదలైన తొలి చిత్రం అందాల రాముడు, ముత్యాల ముగ్గులోని నిత్య పెళ్ళికొడుకు పాత్రలో గుర్తింపు పొందారు. సినిమా రంగంలో నిలదొక్కుకోలేకపోతున్నానన్న నిరాశతో మద్యంకి బానిసైన వరప్రసాద్ ఆరోగ్యం క్షీణించక ముందే కళ్ళు తెరిచారు. వైద్య పరీక్షల అనంతరం ఎటువంటి జబ్బు లేదని డాక్టర్ చెప్పడంతో మద్యం మానేసి కొత్త జీవితం ప్రారంభించారు. ఈ కొత్త అధ్యాయానికి గుర్తుగా తన పేరును నూతన ప్రసాదుగా మార్చుకున్నారు. ఈ మార్పు ఆయన సినీ కెరీర్లో గొప్ప మలుపును తెచ్చింది. ఊరమ్మడి బతుకులు తర్వాత కేవలం 15 రోజుల్లో వచ్చిన చలిచీమల చిత్రం నూతన ప్రసాద్కు 101 జిల్లాల అందగాడు అనే బిరుదుని తెచ్చిపెట్టింది. పట్నం వచ్చిన పతిరథుల చిత్రంలో పోలీస్ పాత్ర, బాలకృష్ణతో కలిసి నటించిన దేశోద్ధారకుడు చిత్రంలో ప్రధాన విలన్ పాత్ర ఆయనకు మరింత ఖ్యాతిని తెచ్చాయి. చలిచీమలు, కలియుగ మహాభారతం, పట్నం వచ్చిన పతిరథుల చిత్రాల్లో ఆయన సంభాషణలో గ్రామఫోన్ రికార్డుల రూపంలో వచ్చి ఆయన పేరు చిరస్థాయిగా నిలిపాయి. NTR, ANR, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ వంటి 3 తరాల హీరోలతో కలిసి నటించిన నూతన ప్రసాద్ తన డైలాగ్ డెలివరీ, నటనలో టైమింగ్కి ప్రసిద్ధి చెందారు. ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రంలో హీరోగా మారి కుడి ఎడమైతే, సుబ్బలక్ష్మి, సుబ్బారాయుడు వంటి చిత్రాల్లోనూ హీరోగా నటించారు. ఓ అమ్మ కథ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. 1989 ఫిబ్రవరి 1వ తేదీన నూతన ప్రసాద్ జీవితంలో దుర్దినం. బామ మాట బంగారు బాట చిత్రం షూటింగ్లో సమయంలో జరిగిన ప్రమాదంలో కారును ఎత్తైన క్రైన్ చైన్ తెగిపోవడంతో ఈ ఘటనలో నూతన ప్రసాద్ వెన్నుపూస విరిగి 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. ఈ విషాదం వ్యక్తిగతంగా ఆయనను తీరని వేదనను మిగిల్చిన తెలుగు చిత్ర పరిశ్రమ ఒక అద్భుత నటుడిని పాక్షికంగా కోల్పోయింది. అయితే ఆయన దృఢచిత్తం, ఆత్మవిశ్వాసం సన్నగిల్లలేదు. వీల్ చైర్కు పరిమితమైనప్పటికీ కర్తవ్యం సినిమాతో మళ్ళీ నటించడం ప్రారంభించారు. ప్రమాదానికి ముందు 365 చిత్రాల్లో నటిస్తే ప్రమాదం తర్వాత కూడా 110కి పైగా సినిమాల్లో నటించడం ఆయన సంకల్పానికి నిదర్శనం. అనువాద చిత్రాలకు కూడా తన వాచకాన్ని ఉపయోగించి ఆయనకిద్దరు చిత్రంలో గుమ్మడికి సింహాసనం చిత్రంలో ఆజాద్ ఖాన్కు డబ్బింగ్ చెప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రవీంద్ర భారతి కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన నూతన ప్రసాద్ 2011 మార్చిన కన్నుమూశారు. ఆయన తనయుడు చిత్రాల్లో నటించిన తండ్రుల గుర్తింపు పొందలేకపోయింది. ఈ విలువైన సమాచారం మీకు ఎంతగానో నచ్చింది అని అనుకుంటూ, ఇటువంటి న్యూస్ను మీరు మమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.